సరిపోయిందా? లాస్ట్ టైం లోపల పెట్టాము, ప్రాబ్లం అయిందని చెప్పని ఈసారి అవుట్ సైడ్ పెట్టించాము. ఓకే 1 minute. సో ఫస్ట్ ఇది ప్రెస్ మీట్ ఇది చేసేస్తాం, తర్వాత స్నాక్స్ అవి ఇస్తాం మీకు. కాస్త నాట్ ఇన్ మచ్ వన్, దిస్ కైండ్ ఆఫ్ చీటింగ్ ఇస్ ద ఫస్ట్ వన్. नेक्स्ट सर, ये 4 नंबर्स के अलावा जो फेक स्टैम्प्स बना रहे हैं उनके ऊपर भी कुछ कार्रवाई हुई? मतलब ये स्टैम्प्स भी उन्हें नहीं बनाए। ओके, हाँ, तो अभी फर्दर कार्रवाई होगी, मतलब किसने डिलीवर किया, कहाँ से ये प्रिंटिंग किया, वो सब बोलते हैं। अभी आज ही पकड़े ना, तो फर्दर कार्रवाई में ये पता चलेगा। ఈరోజు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం అలాగే బండ్లగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాన్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది ఈరోజు. సో ఇది వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, బండ్లగూడలో డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది, అంటే గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేసింది. సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్లో ఒక పర్సన్, ఈ రాజశేఖర్ రెడ్డి అని, రాజ్ కుమార్ రెడ్డి, రాజు అలియాస్ రాజు అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు. సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇందులో అహ్మద్ అనే ఒక పర్సన్, మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్, వీళ్ళిద్దరూ ఇందులో మెయిన్ అక్యూజ్ పర్సన్స్. సో ఈ అహ్మద్ ఏంటంటే బేసికల్గా ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్సో ఏసీ మెకానిక్ అట్లాంటి పని చేస్తుంటాడు. సో ఒకసారి తను ఈ బండ్లగూడలో ఉండే డబుల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా ఇటువంటి ఏసీస్ ఏమైనా అవసరం పడతాయి అన్నట్టు ఇనిషియల్ కనుక్కుని అప్పుడే ఈ రాజు అన్న పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది. సో ఆ పరిచయం తోటి తను ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడం అది జరిగింది. తర్వాత ఈ రాజుకి, ఈ అహ్మద్ అనే పర్సన్కి అండ్ అతని కజిన్ మునావర్కి అప్పుడు ఒక ఐడియా వచ్చిందన్నమాట. సో బికాజ్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ ఈ రిపేర్స్ తోటి వాటితోటి ఆ వర్క్తో వస్తున్న మనీ సరిపోకపోవడంతో వాళ్ళు జనరల్గా ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అన్న దాంతో పబ్లిక్ని చీట్ చేద్దామన్నట్టు అనుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు. ఇటు అహ్మద్ రిలేటివ్స్ కానీ, మునావర్ రిలేటివ్స్ కానీ, ఇంకొక పర్సన్ వీళ్ళ రిలేటివ్ ఉన్నారు, షిరాజ్ అని, మీర్ కౌసర్ అని అలియా షిరాజ్ అని, అతను కూడా డిస్టెంట్ రిలేటివే, వాళ్ళ రిలేటివ్స్ని. సో వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ రిలేటివ్సే ఉన్నారు. సో వాళ్ళ రిలేటివ్స్కి అంతా ఇట్లాగా మేము ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాము ఈ ప్లేస్లో అది అన్నట్టుగా చెప్పి వాళ్ళకి నమ్మించి వాళ్ళ నుంచి ఈచ్ పర్సన్స్ నుంచి మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనికి నమ్మించడానికంటూ ఏం చేశాడంటే, ఈ అహ్మద్ ఒకటి ఒరిజినల్ డబల్ బెడ్రూమ్ అలాట్ చేసిన కాపీని ఒకటి తీసుకుని దాన్ని ఒక పిక్సాట్ అంటూ యాప్ ఒకటి ఉంది, ఆ యాప్లో దాన్ని ఫోటో తీసుకుని ఆ యాప్లో కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ద్వారా డేటాని ఎరేజ్ చేసేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లాగా, ఇది ఒక ఒరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్ది తీసుకుని సేమ్ ఇందులో ఏంటంటే డేట్ కానీ ఇవి కానీ డీటెయిల్స్ అన్నీ ఎరేజ్ చేసేస్తాడు. ఫోటో ఉంటే ఫోటో అవన్నీ అవి ఎరేజ్ చేసేసి తర్వాత దీన్ని మాన్యువల్గా ఇట్లా రాసి ఇట్లా ఫోటో ఎవరైతే ఇతను మనీ తీసుకుంటాడో వాళ్ళది ఫోటో ఫిక్స్ చేసి ఇట్లా సైన్ చేస్తాడు. సో ఈ రకంగా ఆ యాప్తో సహకారంతో ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసి ఇది అలాట్ అయినట్టుగా వాళ్ళకి ఇచ్చి సీల్ కూడా వేస్తూ ఉంటాడు. ఇట్లాగ సీల్ అది వేస్తాడు. సీల్ వేస్తే వాళ్ళు ఇది నిజమని చెప్పి అనుకుంటారు. వాళ్ళని నమ్మించడానికి కూడా ఈ ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందని చెప్తున్నాడో, ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని తీసుకుని డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్ళినప్పుడు ఈ రాజు ఎవరితో అయితే పరిచయం ఏర్పడిందో, రాజు యాక్చువల్గా జస్ట్ అక్కడ సూపర్వైజర్ లాగా
నియమించబడ్డవాడు, జస్ట్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇదన్నట్టుగా అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళ తరఫున పెట్టుకున్న పర్సన్ అదనమాట. సో అక్కడే ఉంటాడు వాచ్మెన్ లాగా, అట్లాగా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. సో తను వీళ్ళు ఇట్లాగా పరిచయం ఏర్పడడంతో తిరుగు కమిషన్ ఆశించి అక్కడ ఎవరైతే ఇట్లా వస్తారో మనీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకేమో మీ ఫ్లాట్ ఇది అన్నట్టుగా చూపించి ఇక్కడ ఉంది, ఇక్కడే అవుతుంది కన్స్ట్రక్షన్ అది అన్నట్టుగా నమ్మబలికి వాళ్ళని నమ్మించి పంపిస్తాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అవుతున్నట్టు వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో దానికంటూ రాజు కూడా కమిషన్ ఇవ్వడం జరిగింది. సో రేంజెస్ 3,000 10,000 దాకా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా